దేవుడు అవయవంలో హలో హలో, ఎవరు బాబు నువ్వు? ఏంటమ్మా? స్కిట్ మందే, కిందకి వెళ్ళి ఇంకా. ఓ నువ్వెవరు ఎందుకే? నేనా, కళ్ళుని. వాళ్ళేంటి అలా మాట్లాడుతున్నారు? శరీరంలో కళ్ళే కదా గొప్ప. కళ్ళు లేకుండా ఏమైనా చూడడానికి చేయడానికి సాధ్యమవుతుందా? కాబట్టి కళ్ళే గొప్ప. కళ్ళు అంటేనే అందం, అందం అంటేనే కళ్ళు. కాబట్టి నేనే గొప్ప. ఎవరమ్మా నువ్వు? నేనా, ముక్కుని. అవునా? ముక్కు లేకుండా ఎవరైనా బతకగలరా? నిమిషం నేను పని చేయడం మానేస్తే ఇక నీ శరీరం అనేది బ్రతికి ఉంటుందా? కాబట్టి నేనే గొప్ప. కంపు వాసనలన్నీ చూపిస్తావు. తుమ్మితే అశుద్ధం. చీ చీ చీ, చీమిడి నువ్వు. అబ్బో, కరెంట్ పోతే నీ కలర్స్ అన్నీ ఎటో పోతాయి. ఇంకా అందం ఉంటావా? నిన్న అన్నకను నీకే అన్నం. ఏంటో నీ గొప్ప. కంటికి అన్నీ బాగానే కనిపిస్తాయి. అది వాసన చూస్తేనేగా మంచిదో చెడుదో తెలిసేది. కాబట్టి నేనే గొప్ప. అంటే పేడను కూడా వాసన చూసి అది పేడ అని చెప్తావా? అదేనండి ఏదో ఫిలాసఫీ. కాపమ్మా ఆపు. ఆగండ్రా ఎదవల్లారా. ఎవరమ్మా నువ్వు? నేనా, చెవుల్ని. కళ్ళజోడు పెడితే కానీ ఏ పని చేయలేని వీడు, జలుబు చేస్తే ఏ పని చేయలేని వీడు గొప్ప అంట. అసలు గొప్ప నేను. ఏదైనా వింటేనే కదా ఎక్కడేం జరుగుతుందో తెలిసేది. నేను వినకపోతే అసలు ఏం జరుగుతుందో తెలిసిద్దా? ఈ లోకంలో పైగా కళ్ళజోడు పెట్టేది నువ్వు కాదు, నేను వస్తాను. పెద్ద చెప్పొచ్చా? అరే నీ పేరు చెవులు అని కాదురా, డస్ట్ బిన్ అని పెట్టాలి. ఊర్లో చెత్త అంతా నీ దగ్గరే ఉండిద్ది. డస్ట్ బిన్ అదవా, చీ చీ చీ. అవునురా బాబు, ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నీకు ఒక్కడికే సొంతం. పెద్ద చెప్పొచ్చాడు మధ్యలో. శబ్దం వస్తే కంగారుగా దిక్కులు చూసే కళ్ళుగాడు, డ్రైనేజ్ మూత దిగని వాసన చూసే ముక్కుగాడు గొప్ప అంట. మీరు మీ పోసుకోలు మాటలు. ఎవరు బాబు నువ్వు? నేనా, నోరుని. గొప్పవాడిని నేను. ఒక మంచి మాట మాట్లాడాలన్నా, అవునా? ఒక పాట పాడాలన్నా నా వల్లే అవుతుంది. మనం గొప్ప. ఈ ముక్కు కన్ను చెవు ఎవడ్రా మీరంతా? నా తర్వాతే మీరు. నేనే గొప్ప. అబ్బో వచ్చిందండి వయ్యారి. నీ గురించి కాపురాలు ఎన్ని కాపురాలు కూలిపోయాయో మాకు తెలీదా ఏంటి? అరే కళ్ళు, వెనకటికి ఓ మాట ఉంది. అది నోరా వల్ల కాదా? మనకి నీతులు చెప్తున్నాడు. అబద్ధాలు, లేనిపోని మాటలు అన్నీ వినేవాడిని నేనే కదరా. నేనున్నప్పుడు కూడా బడే కడుతున్నావేంట్రా? మీరు అన్నంత మాత్రాన నేనే తక్కువ అవుతానా ఏంటి? నేనే గొప్ప. నేనే గొప్ప కాదు, నేనే గొప్ప. నేనే గొప్ప. నేనే గొప్ప. నేనే గొప్ప. కాపండ్రం నీ గొప్పది. అసలు గొప్ప అంటే నేను చేతులని. వాసన చూసినంత మాటనా, కంటికి కనబడినంత మాటనా, నోరు అడిసినంత మాటనా అక్కడ ఏమీ జరగదు. నేను తీసుకొని ముద్ద నోట్లో పెడితే కానీ ముక్కుకు వాసన వచ్చేది, నోరు ఆడించేది, కంటికి చూపు పెరిగేది, ఒంటికి బలం వచ్చేది. అంచేత నేను ఎప్పుడు కన్నా నేనే గొప్ప. ఇది లెక్క. అవునా? మరి నేను చూడకుండా ముక్కులో ఇన్నిసార్లు అన్నం పెట్టావో ఏంటో, నేను లేకపోతే ఏమైపోతావో ఏంటో. నాకు తెలియకుండా ఎన్నిసార్లు పాడైపోయిన బిర్యానీ పెట్టావు. నాకు తెలియదా నువ్వు గొప్ప అంట గొప్ప. అన్నము పెడతావు, విషము పెడతావు. తెలివి ఉండి చేస్తేగా నీకు గొప్ప అంట గొప్ప. మధ్యలో వచ్చాడు. చీ, నా బతుకు ఇలా తేలినాడు ఏంటి? ఎవరికి విశ్వాసం లేదు. కాకుండా మీరు మీ గొడవలు. ఎవరెవరు నువ్వు? నేనా కాదని గొప్పలు చెప్పుకోవడానికి ఎవరికైనా నా వల్లే కదా కుదురుతుంది. అవునా? తిన్నప్పుడు తాగడానికి నచ్చేది నేను. అవునా? ఈ కన్నుగాడు ఎవరు నన్ను చూసి కన్ను కొట్టినా నేనే పరిగెత్తాలి. ఈ ముక్కుగాడు ఏ చట్టాల వాసన చూసినా నేనే పరిగెత్తాలి.
ఈ మోరగాడు ఏది పడితే వాడు ఇరికిస్తే నేనే పరిగెత్తాలి. ఈ చెయ్యిగాడు వేయని చోట చెయ్యి వేస్తే నా సామిరంగా నేనే పరిగెత్తాలి. తన మీద కాబట్టి నేనే గొప్ప. ఏం లేదన్నా, నేను గొప్ప అని చిన్న గొడవతుంది అంతే. అయితే నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనుకుంటున్నారనమాట. నువ్వు గొప్ప అని అనుకుంటున్నావా? నేను గొప్ప అని అనుకుంటున్నావా? నాకే కనెక్షన్ కట్ చేస్తా. అయితే మీలో ఎవరు గొప్ప తెలియాలి అంతే మాట. ఒరే అన్న న్యాయం చెప్తాడు, అందరూ వినండి. అవునరా, న్యాయం తప్ప అన్నీ చెప్తాడేమో. రే కళ్ళు ఏం కోర్రే వాళ్ళు మీ ఇంట్లో? మాదా అన్న నాటుకోడి పులుసు అన్న. మరి తిన్నావారా? చేతులు లేకుండా ఎలా తింటారన్నా? చేతులు నోరు లేకుండా. రే నోరు తిన్నావా? చేతులు లేకుండా ఎలా తింటానన్నా నేనైనా? రే చేతులు పెట్టావా? కాళ్ళు వంటగదిలోకి వెళ్తే కన్నా నేను పెట్టేది. రే కాళ్ళు వెళ్ళావా? ముక్కు వాష్ చేపిస్తాను నేను. రే అందరికీ తెలుస్తుంది, నీకెందుకు తెలియలేదురా? అన్న చలికాలం అన్న జలుబు చేసేసింది. మీలో ఎవరికైంది ఏ పని చేయలేదు. కళ్ళు చూడగలదు కానీ తెలియలేదు, నోరు పెట్టగలదు కానీ తెలియలేదు, చేతులు పట్టగలదు కానీ వెళ్ళలేవు. అందుకే మీలో ఎవరు లేని ఏ పని జరగదు. అందరూ సమానమే అంటూ నేనే గొప్ప. హలో బ్రదర్స్, నేను కూడా ఉన్నాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. రే నోరు మళ్ళీ మిమిక్రీ మొదలు పెట్టావా? నేను కాదన్నా. మరి ఎవరురా మాట్లాడింది? నేను మీతో ఉన్నాను కానీ నన్ను మీరు గుర్తించరా? నేను చూడగలను, మాట్లాడగలను, ఆలోచించగలను, మీకుండే ఇష్టాలను చెప్పగలను, మీ గురించి మొత్తం నాకు తెలుసు. కళ్ళు లేకుండా చూడగలరా? ముక్కు లేకుండా మంచిగా చెడు చెప్పగలవా? చెవులు లేకుండా వినగలవా? కాళ్ళు లేక నడగలవా? నోరు లేకుండా మాట్లాడగలవా? చేతులు లేకుండా పని చేయగలవా? అసలు ఎవరు నువ్వు? మా గురించి అంతా తెలుసు అంటున్నావు. ఎవరు నువ్వు? నేను మనుషులకి దేవునికి మధ్య స్నేహబంధాన్ని తెలిపే ఆత్మని, మీ అందరి ఆత్మీయ జీవితాన్ని. అవునరా, నిజమే. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ సజింపటం ముందే దేవుడు అమ్మ కడుపులో ఆత్మ దయచేస్తాడు. మీ అందరికీ ఇప్పుడే తెలుసా? మొదట దేవుడు అమ్మ కడుపులో నాకే స్థానం ఇచ్చాడు. ఆ తర్వాతే మీరందరూ ఒక్కొక్కరిగా రూపింపబడ్డారు. అన్నా నీకు మంచి చెడు తెలుసు అన్నావు కదా, మరి నీ మాట ఎవరు లెక్క చేయరుగా? మా వల్లే చాలా ఉపయోగాలు ఉన్నాయి, మరి నీ వల్ల ఉపయోగం ఏంటి? అన్నా నీవు కనబడవు కానీ దేవుడు నీకే ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చాడు? ఈ లోకంలో మాకే ఎక్కువ విలువ ఉంది, నీ గురించి ఎవ్వరూ మాట్లాడరు. మరి దేవుడు మొదట నిన్నే ఎందుకు పంపించారు? తమ్ముళ్ళు, మీరు నేను వేరువేరు కాదు, మనం ఒకరితో ఒకరం అనుబంధం కలిగిన వాళ్ళం. ఎలాగనగా దేవుడు అవయవాల్లో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచను. జీవార్థమైన శరీరము నీతి క్రియలు చేయును. మేము రోజుకెన్న పనులు చేస్తున్నాం, నువ్వేంటి కొత్తగా నీతి జీవం క్రియలు అంటున్నావు? ఒరే తమ్ముడు, ఒక మాట అయినా మనిషి అయినా దేవుడికి చేసే పని మహిమకరంగా ఉంటే ఆ దేవుని ఆత్మ బ్రతుకుతుంది. దేవుడు ఆ మనిషికి నిత్య జీవాన్ని ఇస్తాడు. నువ్వు చేసేవన్నీ సరిగ్గా లేవంటావా? అలా అడుగుతావేంట్రా? మీరు చేసేవన్నీ కూడా గొప్ప పనులే, కాకపోతే మీ అందరి వల్ల కలుగు కార్యములు పాపానికి, తద్వారా నరకానికి నడుపును. నా వల్ల కలుగు కార్యములు మంచితనానికి, పరలోకానికి నడుపును. అయ్యా మరి మేము ఏమి చేయవలెను? గలతీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా ఒకరినొకడు వివాదములు రేపకయు, ఒకరి యందు ఒకరు వృధాగా అతిశయపడకయు, సాత్వికమనే మనస్సుతో ఒకని భారము ఒకడు భరింపవలెను. మీరందరూ కలిసి ఉంటేనే మనందరం మంచిగా ఉంటాం. అయ్యా మరి మేము ఏ స్వభావం గలవారము? మీరందరూ దేవుని మాట వినని ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. అన్న, శరీర స్వభావంతో మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, అది ఎందుకు సరైనది కాదు? శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడనేరదు. అలాగే ఆత్మానుసారమైన మనస్సు దేవుని యొక్క దృష్టిలో నిత్య జీవాన్ని కలిగిస్తుంది. అయ్యా ఒకవేళ మేము ఇప్పటికీ శరీర స్వభావమైన స్వభావంతో సచ్చిన ఎడల ఎలా?
మన శరీరము రోజు రోజుకి చచ్చిపోయినను మన అంతరంగంలోని ఆత్మ దినదినము నూతన పరబడుచున్నది. కాబట్టి మీరందరూ మెదట చెప్పింది చేయడం ద్వారా మీలో సఖ్యత పెరుగుతుంది. అలాగే ఆత్మనైన నేను చెప్పింది చేయడం ద్వారా మీరు దేవునితో కలిసి నిత్య జీవాన్ని పొందుతారు. మనందరం కలిసి ఉంటేనే దేవుని మాట వింటాం. కాబట్టి మనందరం కలిసి ఉందాం, మన ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగిద్దాం. చూసారా, కలిసి ఉంటేనే కలుసుతాం. ధన్యవాదములు. చూసారు కదండి ఈ పిల్లలు చేసిన ఈ స్కిట్. ఎలా అయితే చెవులు, ముక్కు, నోరు వాటి గొప్పలు ఎలా అయితే చెప్పుకుంటున్నారో, అలానే మన సంఘంలో కూడా కొంతమంది కళ్ళులా ఉంటాం, కొంతమంది నోరులా ఉంటాం, కొంతమంది చెవుల్లా ఉంటాం, కొంతమంది చెడు మాటలు వింటూ ఉంటారు, కొంతమంది ఎక్కువ అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలానే కానీ ఏక శరీరం, క్రీస్తులో ఏక శరీరం, మనం వేరు వేరు ఇష్టాన్ని ఇష్టపడుతున్నాం. అలా కాకుండా మనందరికీ ఒక ఆత్మ అనేది ఉంది, దానికోసం పోరాడతాం. థ్యాంక్ యూ. దేవుని మహాకృపలో ఈ సంవత్సరం ఈ విధంగా కన్నుల పండగగా సెమీ క్రిస్మస్ చేసుకోవడానికి దయచూపారు. ఇలాగా ప్రోత్సాహపరిచి నడిపించిన దేవదేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలతో టీచర్స్ ఎంత కష్టపడ్డారో, ఏ విధంగా వాళ్ళల్లో ఏకమైపోయి వాళ్ళకి నేర్పించారో దాని వెనకాల చాలా ప్రయాసం ఉంది. దాన్ని మనం అందరూ గుర్తించాం కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అందరూ చప్పట్లు కొడుతూ మరి దీంట్లో పాల్గొన్న ప్రతి బిడ్డ ఆ స్కిట్స్ని చక్కగా చేశారు. ఎవరు పరిధిలో వాళ్ళు మెప్పించారు. అలాగే బోయేజ్ గారి కూతురు కూడా కిందుండి డ్యాన్స్ నేర్పింది వాళ్ళకి. అడిగిన స్టేజ్ పైన ఉంటే ఈ విధంగా దేవుడు మరి మనల్ని ఎంతో ఆశీర్వదించి ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు. అలాగే మీ అందరూ కూడా కొంచెం నిద్రపోయే టైం అయినాను, మరి చూడాలని ఆస్తి వచ్చారు, ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీకు కూడా దేవుని పక్షంగా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే మరి సౌండ్ సిస్టమ్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, పాటలు పాడిన వారికి, దీంట్లో ప్రయాసపడిన ప్రతి బిడ్డను కూడా యేసుక్రీస్తు నామంలో మరి ఆశీర్వదిస్తున్నాను.